V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఇసుక తోటలో కనకమ్మ జాతర రంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లోని వచ్చి అమ్మవారికి మొక్కుబడులు కానుకలు చెల్లించారు. ఈ యొక్క కనకమ్మ వారు చాలా మహిమగలదని, కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. అలాగే ఈ అమ్మవారి పండక్కి విరాళాలు ఇచ్చిన ప్రతి భక్తులు కూడా గౌతమ్ చెప్పింది ఈ అన్నదానానికి విరాళాలు ఇచ్చిన భక్తులు ఎవరైనా ఈ అన్నదానానికి సంవత్సరాల నుంచి కొడుకున్నాడు 79 సంవత్సరాలు ఇంతవరకు మాకు పట్టాలు ప్రతి సంవత్సరం ఇసుకతోట గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ గ్రామంలో 7 నెలల గురి పౌర్ణమి ముందు ఈ పండుగ ఘనంగా జరిపిస్తున్నాము. ఆదివారం మటుకు తొలిలుగా స్టార్టింగ్ అవుతుంది. సోమవారం తొలిలుగా ఇల్లు అందరూ జనమందరూ చాలా బహిరంగంగా చాలా ఘనంగా జరిగింది. పుట్ట బంగారం తెచ్చి జరిపించాము. ఈరోజు పండుగ భక్తులు ఇంచుమించుగా ఒక 2,000-3,000 జనం వరకు కూడా భక్తులు ఇక్కడికి దర్శనకు వస్తారు. ఇంకా ఉదయంగా రాకుండా టైం అయిన తర్వాత చాలా మంది వస్తుంటారు. చాలా ఘనంగా జరిగింది. సాయంత్రం కూడా వేషాలు, చాలా పండుగ స్టేజీలు అన్నీ చాలా ఉన్నాయి. అందరూ చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు. కోరుకుంటున్నాను. గట్టి చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు, సీతారామ సేవ సంఘం ప్రెసిడెంట్ని. ఈ కనకమ్మవారి పండుగ ప్రతి ఏటా మేము 1953 నుంచి నిర్వహిస్తున్నాం. గురు పౌర్ణమి ముందు ఈ అమ్మవారి పండుగ మంగళవారం పూట చేయడం జరుగుతుంది. అమ్మవారు చల్లని తల్లి మా గ్రామాన్ని చల్లగా కాపాడుతుంటారు. ఏంటంటే సుమారుగా ఒక 50 సంవత్సరాల పూర్వీకుల చరిత్ర ఇది. ఈ అమ్మవారు ఏంటంటే పూర్వం డైరీ ఫారం దగ్గర ఉండేది. హనుమంతవారు దాటిన తర్వాత అప్పుడు పూర్వీకులు అక్కడి నుంచి ఒక 5 బండి మీద అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం 7వ నెలలో పౌర్ణమికి ముందు రోజున ఈ అమ్మవారి పండుగ ఘనంగా చేయడం జరుగుతుంది. భక్తుల విరాళాలు అలాగే మా అందరూ కూడా డొనేషన్తో ద్వారా అమ్మవారిని ఈరోజు ఇంత అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు అమ్మవారి ప్రథమ పండుగ. ఈవేళ 16వ తారీఖున అమ్మవారికి పండుగ. రేపు గురువారం అమ్మవారికి పాలాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. 3 రోజులు అమ్మవారి పండుగని చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ రేపు అమ్మవారికి సంపర్శనం చేసి మళ్ళీ యథాతిథుల అమ్మవారిని యథాతిథులు ఉంటున్నాం. ఇది నేటికి పూర్వీకుల నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి చరిత్ర అమ్మవారు. ఈ అమ్మవారిని తెలుసుకున్న ప్రతి భక్తులు కూడా పేరు పెట్టిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళని అంచెలుగా ఎదుగుతూ ఉంది. సుమారుగా ఎంతమంది భక్తులు పాల్గొంటారు? శుక్రవారం అన్నదానం. శుక్రవారం భక్తులు ఇంచుమించు ఒక 500 మంది దగ్గర భక్తులు ప్రతి శుక్రవారం వస్తారు. అలాగే ఈ అన్నదానానికి ఈ శుక్రవారం మేము ప్రతి శుక్రవారం కూడా ఈ భక్తులు అన్నదానం